మీరు స్నాప్‌చాట్ యాప్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారా? సో, మీకు స్నాప్‌చాట్‌లో యూజ్ అయ్యే కొన్ని ట్రిక్స్‌ని అయితే చెప్తాను. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో ఫస్ట్‌ది మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళ మెసేజ్‌ని మీరు చూసినట్టు తెలియదనంటే ఇట్లా వాళ్ళ అవతారం మీద పట్టుకొని ఇట్లా స్లైడ్ చేయండి. ఇట్లా స్లైడ్ చేస్తే మనకి ఒక సగం సగం లెక్క చాట్ అయితే ఓపెన్ అవుతది. సో, ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఏం మెసేజ్ చేసిరని చెప్పి తెలుసుకోవచ్చు. సో, ఇట్లా వదిలేస్తే గనుక మళ్ళీ రీడ్ పడిపోతది. సో, ఇట్లా వదిలేకుండా సగం సగం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సెకండ్‌ది చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే మనం స్నాప్‌చాట్‌లో స్క్రీన్‌షాట్ చేస్తే వాళ్ళకి స్క్రీన్‌షాట్ అనే మెసేజ్ వస్తదని చెప్పి అనుకుంటారు కదా! సో, ఈ ట్రిక్ వల్ల వాళ్ళకి స్క్రీన్‌షాట్ అనే మెసేజ్ రాదు. సో, స్నాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హే గూగుల్ టేక్ ఏ స్క్రీన్‌షాట్. సో చూడొచ్చు ఇట్లా గూగుల్‌కి చెప్పి మనం స్క్రీన్‌షాట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి స్క్రీన్‌షాట్ అని మెసేజ్ అయితే ఎక్కడ కూడా రాదు. ఫైనల్‌గా థర్డ్‌ది మీలో చాలా మందికి తెలుసు మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్‌ని స్నాప్‌లో సెండ్ చేస్తే చాట్ లెక్క పోతే స్నాప్ లెక్క పోవని. వాటిని స్నాప్ లెక్క ఎలా సెండ్ చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ ఐకాన్ పక్కన ఒక ఐకాన్ ఉంది కదా! సో దీనైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అయితే ఇన్పుట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ టిక్ మార్క్ వస్తది. సో టిక్ మార్క్ కొట్టేసి మనకి ఇక్కడ టిక్ మార్క్ కొట్టేయండి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ సెండ్ ఆప్షన్ వస్తాయి కదా! సో ఇక్కడ నుంచి మనం సెండ్ చేస్తే డైరెక్ట్ అది స్నాప్ లెక్క సెండ్ అవుతుంది. చాట్ లెక్క అయితే వెళ్ళదు. మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో స్నాప్‌చాట్ వాడే ప్రతి ఒక్కరికి వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.